V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటన. కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట. 11 మంది కరోనా బాధితులకు నెగటివ్ రిపోర్ట్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్. 500 మంది రైతులకు సరిపడా వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. 3200 కోట్లకు పైగా మార్కెట్కు గ్యారంటీ ఇచ్చామని, రైతులకు కూపన్లు ఇచ్చి వాటి ఆధారంగా కొనుగోలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. 1,05,00,000 టన్నులు వరి వచ్చే ఆస్కారం ఉందని, రైతులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్లన్నీ మూసివేశాం, గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లకు తేవొద్దని, గ్రామాల్లో కరోనా నియంత్రణ ఎక్కువగా ఉందని కేసీఆర్ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచామని, రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ అన్నారు. మనకు తెలంగాణలో ఇప్పుడు దాదాపు 50 లక్షల ఎకరాల పైచిలకు పంటల్ని, అందులో ప్రధానమైనటువంటి 2 పంటల్ని, ఒకటి సుమారు 40 లక్షల ఎకరాలలో వరి పంట ఇప్పుడు చేతికొస్తా ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట కూడా ఉంది. 14 lakh tons. ఎంత? 14,40,000, 50,000. ఫస్ట్ టైం ఎంత రావటం స్టేట్ హైయెస్ట్. రబీ అంటే సెకండ్ క్రాప్లో యాసంగి పంటలో మొక్కజొన్న 14.5 లక్షల టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని మన దగ్గర అంచనాలని ఇంచుమించు కలెక్టర్ కూడా అదే చెప్తా ఉన్నారు. సో దాన్ని అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయమని చెప్పినాం. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకునే అవసరం లేదు. కంప్లీట్ కనీస మద్దతు ధర ఇచ్చి, వాస్తవానికి మొక్కజొన్నకు ధర లేదు ఇప్పుడు మార్కెట్లో, బయట అమ్మితే చాలా లాస్ కమ్మాల్సి వస్తుంది. దాని దృష్ట్యానే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. ఇప్పుడు 1200 కూడా అడుగుతలేరు. కొన్ని చోట్ల తీసుకొని పోతే 800 ఇస్తామన్నారు. కొంచెం ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. అట్లా కాదని చెప్పి కొంచెం నష్టం వచ్చినా సరే మొత్తం పంట మనమే తీసుకోవాలని ఇంతకుముందు నేను సంతకం కూడా పెట్టినాను. 3,200 కోట్ల పైచీలకు డబ్బులు మార్కెట్ గ్యారంటీ కూడా ఇచ్చినాం, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది. కాకపోతే నియంత్రిత విధానంలో రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సప్లై చేయాలి. ఆగమాగం కోతల కోసం మేము తెచ్చిన మన పురుకొస్తు తీసుకోరు, వాపసు కూడా పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చుల మీద పడతాయి. మీకు కూపన్లు ఇస్తారు. ఆ కూపన్ మీద ఉండే డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నాడే రావాలి. ముందు డేట్లో వస్తే కొనరు, వాపసు వెళ్ళగొడతారు. కారణం ఏంది? తెలంగాణలో ఈ వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొనుగోలు మొత్తం ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది. ఎవ్రీ గ్రెయిన్ విల్ బి బాట్ బై ద గవర్నమెంట్. అది ఎన్ని లక్షల టన్నులు వచ్చినా మంచిది, 100% కొంటాం. వరి ఎంత వస్తుంది అనుకుంటామంటే 1,05,00,000 టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తక్కువలో తక్కువ, ఇంకెక్కువ కావచ్చు కూడా. 1,05,00,000 ధాన్యంలో 1 కేజీ కూడా మిగలకుండా ప్రభుత్వమే కొంటుంది. లేదు నో వరి. ఆన్లైన్లో మీ డబ్బులు వేస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. ఇంకా తొందర ఏముంది మీకు? ఇక ప్రభుత్వమే మొత్తం ప్రతి కిలో కొంట అన్న తర్వాత యాంగ్జైటీ అవసరం లేదు. ఇక రైతులకు పాటించవలసింది ఏంది? క్రమశిక్షణ, నియంత్రణ. ఎందుకు? మనల్ని మనం రక్షించుకోవడానికి. దానికోసం ఏం చేసామంటే 100కు 100% మార్కెట్ యార్డ్ అని క్లోజ్ చేసి పడేసాం. నో మార్కెట్ యార్డ్ విల్ బి ఓపెన్. అన్ని తాళాలు ఇస్తారు. మార్కెటింగ్ శాఖలో ఉన్న 850 మంది సిబ్బంది ఊళ్ళనే ఉంటారు తప్ప మార్కెట్లో ఎవరు కూడా ఉండడు. ఏ ఒక్క వ్యక్తి కూడా పొరపాటున మార్కెట్కు ధాన్యం తేవద్దు. అది ఇక్కడ తీసుకుంటే వాళ్ళే ఉండరు, అసలు ఎవరు కూడా ఉండరు. అవి లాకేస్తున్నాం, క్లోజ్డ్. ఈసారి మొత్తం ధాన్యం గ్రామాలలోనే కొంటారు. ఎక్కడ కొంటారు? నియంత్రిత కొనుగోలు కేంద్రాలలో కొంటారు. అది కూపన్ వైజ్ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పంట వచ్చింది, ఏప్రిల్ 8 నాడే వస్తున్నది. నాకు డేట్ ఏప్రిల్ 15 ఉంది, 15కే తీసుకుపోవాలి. నేను 8 నాడే కోసిన కాబట్టి తీసుకుపోతా అంటే నడవది, అక్కడ తీసుకోరు. కారణం మేము మార్కెట్ ఎందుకు బంద్ చేస్తున్నాం? మనం మార్కెట్లో మనకు షెల్టర్స్ ఉన్నాయి, వర్షం పడ్డ తడిచిపోకుండా ఉంటుంది, కొన్ని వసతులు ఉన్నాయి, అయినప్పటికీ క్లోజ్ చేస్తున్నాం. కారణం ఏంది? ఓన్లీ కారణం ఏంటంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు ఒక కాడ. అది కరోనా వ్యాధి ప్రబలే ఆస్కారం ఉంటుంది.
ఇప్పుడు నేను సౌత్ కొరియా ఉదాహరణ చెప్పింది అందుకే. ఒకటే ఒక వ్యక్తి ద్వారా 59,000 మందికి పాకిపోయింది అది సౌత్ కొరియా దేశంలో. ఇప్పుడు మన గ్రామాలు మంచిగా ఉన్నాయి. గ్రామాలలో పట్టణం కంటే ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తున్నారు. సర్పంచులన్నీ ములకంచెలు వేసేసారు. మా ఊరోడు ఎవడు బయటకు పోదు, వేరే ఊరోడు మాకు రావద్దని చెప్పి పెట్టుకున్నారు. చాలా నియంత్రణ ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు ఎందుకు పోతున్నారు బయటకు పోవద్దని చెప్పి ఆపుతున్నారు. మంచి క్రమశిక్షణ పాటిస్తుంది. గ్రామాల్లో ఇప్పుడు మన బీమారు లేదు. పొరపాటున ఈ మార్కెట్ కమిటీకి వచ్చి ఇద్దరికో నలుగురికి అంటింది అనుకో, అయిపోయి మొత్తం గ్రామాలు పెద్ద గందరగోళం అవుతుంది, లేని ప్రమాదం వస్తుంది. ఇంత డిసిప్లిన్ పెట్టుకొని ఇంత మంచిగా ఉండి అనవసరంగా మార్కెట్లోకి వచ్చి మార్కెట్ కాడ 100,000 వచ్చేస్తారు. దాని నియంత్రణనే ఉండదు. ఇప్పుడు ఖమ్మం మార్కెట్, ఎనమామల మార్కెట్ మనం చూస్తాం, వేల సంఖ్యలో వచ్చేస్తారు. అది ప్రమాదం. కాబట్టి మార్కెట్లు షట్ డౌన్ చేసినాం. ఒక గింజ కూడా మార్కెట్లో కొనం. 100% కొనుగోలు కేంద్రాలనే కొంటారు. ఆ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచిండ్రు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఆదుర్దా పడవద్దు. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, 1 కిలో వడ్డు కూడా లేకుండా మొత్తం గవర్నమెంటే కొంటుంది. ప్రతి గింజ కొంటామని బట్టి డైలాగ్ కాదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. ఎవ్రీ కిలో రైతులు పండించినటువంటి ప్రతి కేజీ వడ్లు కానీ మక్కలు కానీ మొత్తం కొంటాం. ఇక మీకు భయం ఏముంది? ఇక మీకు ఎందుకు భయపడాలా? ఎందుకు ఆదుర్దా పడాలా? ఈ కొంటామంటే అందరిది ఒకరోజు కొనం. కూపన్లు ఇస్తారు, కూపన్ల ప్రకారం కొంటారు. ఎవరికి ఏ డేట్ కూపన్ ఇచ్చిండ్రో ఆ ప్రకారం రావాలి. నెక్స్ట్ 2-3-4 డేస్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు అంతా కలిసి కోఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసి, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడితే డిసైడ్ చేసిండ్రు. ఆ ప్రకారంగా ఆ కూపన్ ఏ డేట్ నాకు వచ్చిందో నేను ఆ డేట్ నాడే పోవాలి. ఏ రైతైనా అంతేగా, దీనికి ఎవరు అతీతం కాదు. ఆ డిసిప్లిన్ పాటిస్తేనే మనం కరోనా జబ్బుకు గురి కాకుండా ఉంటాం. ఇది రైతుల శ్రేయస్ కోసం, మన గ్రామాల శ్రేయస్ కోసం, ప్రజల శ్రేయస్ కోసం పెట్టుకున్న నిబంధన. పోతే ఒకటే రోజు కొనాలి, అందరూ వచ్చి మీద పడాలి అంటే అసలు కొనరు. దాదాపు 15 రోజులు కొంటారు ధాన్యం. పంట వస్తుంది కూడా అట్నే వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రావడం మొదలై మే 15 తారీఖు దాకా కూడా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ చిట్ట చివరి అయితే మే 20 తారీఖు దాకా పోతుంటుంది, ఫైనల్ లాస్ట్కి వచ్చేది. ఈ 1.5 month పీరియడ్లో అన్ని కూపన్లు ఇస్తారు. అంతా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్బుక్ తేవాలి కొనుగోలు కేంద్రానికి. రెండవది మీ అకౌంట్ నంబర్ తేవాలి. డబ్బులు ఆన్లైన్లో మీ బ్యాంకులో వచ్చి చేరిపోతాయి, మీకు ప్రాబ్లమే లేదు. తర్వాత దీనిలో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ వరి మొట్టమొదటి కొయ్యాలి. ఎక్కడ కూడా వరి మనుషులు కోస్తలేరు, హార్వెస్టర్లే కోస్తున్నాయి. ఇంత కఠిన పరిస్థితులలో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 25,000 కోట్లు సమకూర్చినాం. ఈరోజు సంతకం పెట్టి నేను ఫైల్ మీద కేవలం వడ్లు కొనడానికి 25,000 నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా లేదు, ఏ ప్రభుత్వం ఇయ్యలే. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత డబ్బు ఎప్పుడు ఇయ్యలే. 25,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రభుత్వం సమకూర్చింది. అట్లానే 3,200 కోట్లు మార్క్ఫెడ్ కూడా ప్రభుత్వం సమకూర్చింది. అంటే సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇలా సమకూర్చింది. ఇంత కఠిన పరిస్థితులలో కూడా కేవలం రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండాలి, వాళ్ళ పంట అమ్ముకోవాలి, డబ్బులు మన వాళ్ళకి సేఫ్గా పోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఏర్పాటు లేవు ఇండియాలో. ఇప్పుడు నేను కనుక్కున్నాం, మంచి పని ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సహకరించి 100% గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో వీళ్ళు చేసుకోవాలి. ఇంకోటి ఏంది, రైతులు చాలా వరకు గ్రామాలలో ప్రజలు సర్పంచుల ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో అన్ని ముళ్ళకంచెలు వేసిండ్రు, కొన్ని రాళ్ళ గోడలు పెట్టిండ్రు, మా ఊరికి వాళ్ళు రావద్దని. కరోనా వరకు మంచిదే అది. మరిగా మేము గింతే ఉంటాం, కూర్చున్నాయికరణ అంటే నడవది కదా. మరి మన వడ్డమ్ముడు పోవాలి ఎట్లా? మరి మన ఊళ్ళోనే కేంద్రం ఉన్నది, దానికి కాంటా రావాలి, అమాలి వాళ్ళు రావాలి, మార్కెటింగ్ ఆఫీసర్ రావాలి, ఈ కూపన్ ఇచ్చే అధికారి రావాలి. మేము గీతగీసి రానియమంటే మరి నీ ధాన్యం నీ ఊళ్ళోనే ఉంటుంది, అంతే కదా. కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితులు కోఆర్డినేట్ చేసుకోవాలి. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ. ఇప్పుడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు వింటర్ గ్యారంటీ, ఇప్పుడు వినోళ్ళు రేపు పొద్దున పేపర్లో చదువుతారు. కాబట్టి మీటింగ్ పెట్టుకోవాలి అర్జెంటుగా. మరి మన ఊరు ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్ధతులలో ఎట్లా పోవాలి. అదేవిధంగా మీ ఊరికి 1-2 రోజుల నుంచి మొదలవుతుంది సప్లై. ఇవాళ నేను బహుశా సిఎస్ గారు నాకు తెలిసి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఏది ఈ 1,500 రూపాయల పంపిణీ కానీ అదైతే ఆన్లైన్లో బ్యాంకులో
బ్యాంక్ మీద డాలర్ సార్. ఆ 1500 ఏమో బ్యాంక్లో వేస్తున్నారు, ఎవరి అకౌంట్లో వాళ్ళకు అందరి ఖాతా నంబర్ కూడా వచ్చేసినాయి. బియ్యం మాత్రం ఆడ ఊర్లో ఇవ్వాలి. మరి బియ్యం ఊర్లో ఇవ్వాలంటే డెఫినెట్గా బియ్యం వ్యాన్ పోవాల్సిందే కదా, పోతే కదా డీలర్ మంచి లేకపోతే మంచలేడు కదా. కాబట్టి ఆ వ్యాన్ రానియాలి. మేము ఎవరిని రానియం మా ఊరికి గీత గీస్తామంటే మనం బియ్యం కూడా రాకుండా అయిపోతాయి. కాబట్టి ఏది రానియానో ఏది రానియద్దో మీరు అర్థం చేసుకోవాలి. ఊళ్ళ నుంచి బయటకు వచ్చేవాడిని కూడా రానియాలి. మేము మొత్తం బంద్ పెడతామంటే కుదరదు. జాగ్రత్త మంచిదే, చాలా మంచిది, వాళ్ళని నేను అభినందిస్తున్నా. వాళ్ళ ఊరిని కాపాడుకోవడం మంచిదే. కానీ ఈ కనీస సౌకర్యాల సదుపాయం తర్వాత మీ ఊళ్ళో ఉన్న సరుకులు కూడా నిండుకుంటాయి. ఎందులో మీ ఊరు దుకాణాల్లో మళ్ళీ సామాన్ రావద్దా? ఎక్కడికి కొనుక్కుంటారు మీరు? మీ ఊళ్ళో అన్ని మ్యానుఫ్యాక్చర్ కావు కదా, ఒక నెల దాకా ఉంటారు కదా, నెల తర్వాత అవసరం పడుతుంది కదా. నూనె కావాలి, ఇంకోటి కావాలి, చాలా కావాలి. కాబట్టి మీ ఊరికి కూడా నిత్యావసర సరుకులు రావాల్సి ఉంటుంది. కాబట్టి దానిలో పట్టు విడుపులతోని పని చేసుకో, మీ ఊరికి వ్యాధి రాకుండా కాపాడండి. అట్ ద సేమ్ టైం ఒక శానిటైజర్ పెట్టండి, గంగాళం పెట్టండి, కాలు కడుక్కొని రమ్మనండి, చేతులు కడుక్కొని రమ్మనండి, అది పెట్టండి. ఇక సర్పంచులకు నేను మనవి చేస్తా ఉన్నా, నిన్నటి దాకా మీరు ఏదైతే కంచె పెట్టినరో కంచె పెట్టిన కానీ గంగాళం పెట్టుండ్రి, మంచి 2 సబ్బులు పెట్టుండ్రి, మా ఊళ్ళకి ఎవడు వచ్చినా కాలు చేయాలి కడుక్కోవాలి, మంచిగా శుభ్రంగా రావాలని పెట్టుండ్రి, అది సంతోషం. ఊళ్ళ నుంచి బయటకు పోయి మళ్ళీ వస్తుంటే కూడా అదే పద్ధతి పెట్టుండ్రి. వెనకడ ఉండేది మన ఇంట్లో వచ్చినా గోళం ఉండేది, మంచిగా కాలు కడుక్కొని వచ్చేది. కాబట్టి మంచిగానే ఉంది. సో ఇప్పుడు కూడా అట్లా పెట్టి శానిటైజర్స్ పెట్టి పరిశుభ్రత పాటిస్తూ ఆ విధంగా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట లభించింది. ఆదివారం ఒక్కరోజే 11 మంది కరోనా బాధితులకు నెగిటివ్ రిపోర్ట్లు వచ్చాయి. గతంలో నెగిటివ్ గా మారిన 2ంటిని పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు 67 మందికి పాజిటివ్ వస్తే అందులో 13 మందికి నెగిటివ్ గా వచ్చాయి. ఈ వార్త తెలంగాణ సమాజానికి సంతోషాన్ని కలిగించింది. శనివారం రాష్ట్రంలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం మాత్రం అత్యధికంగా 14 కేసులను పాజిటివ్ గా నిర్ధారించారు. ఆదివారం మాత్రం కేవలం 2 కేసులను మాత్రమే పాజిటివ్ గా గుర్తించారు. నిన్న ఒక్కరోజే 11 మంది కరోనా బాధితులను నెగిటివ్ గా నిర్ధారించారు. దీంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు 54 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70. ఇందులో ఒక వ్యక్తి ఇనీషియల్ డిశ్చార్జ్ అయ్యిండు. అతను ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి చెప్పిండు. అతను గాంధీ హాస్పిటల్లో నాకు ఇక్కడ చికిత్స జరిగింది, చాలా బాగా చూశారు, అక్కడ వైద్యులు కానీ ఇతరులు కానీ కల్పించిన కాన్ఫిడెన్స్ కూడా నేను బతకడానికి దోహదపడదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారు. అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళీ ఒకసారి దాని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు ఎల్లుండి కొందరు ఇట్లా పోయే వాళ్ళు ఉన్నారు. అయిపోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా, శరీరంలో ఒంట్లో వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి, ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెకప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయిందమ్మా. శాంతిగా రేపు చేస్తారా, టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఉన్నాడు. అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది. అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరూ కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత
మొత్తం సర్వేలెన్స్లో మనం పెట్టుకున్నటువంటిది 25,937 మందిని పెట్టుకున్నాం కంప్లీట్గా. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నామో అప్పటి నుంచి ఇందులో చాలామంది వాళ్ళ టైం పూర్తవుతూ ఉంది. క్వారంటైన్లో ఉన్న వాళ్ళను 5,746 టీంలు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా కానీ పర్సనల్ పోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో సీరియస్ సిమ్టమ్స్ వస్తే మనకి ఇక్కడ రెఫర్ చేస్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. రాకుండానేమో మామూలుగా వాళ్ళ టైం అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఆ పద్ధతిలో 25,937 మంది మన పర్యవేక్షణలో ఉంది ఇప్పటిదాకా. శంషాబాద్ కూరగాయల మార్కెట్ స్థలం సింప్లెక్స్ కు మార్చారు. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న మార్కెట్ ను తీసుకెళ్లి రైతులను భగభగ మండే ఎండలో కూర్చోబెట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లాక్డౌన్ నుంచి శంషాబాద్ కూరగాయల మార్కెట్ ను మినహాయింపు ఇచ్చినట్లు ఉంది. అధికారులు కనీసం అటువైపు తిరిగి చూడకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి శంషాబాద్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ నేను. ఇక్కడ మాకు తీసుకొచ్చి పెట్టేసారు అడవిలో. మాకు ఇబ్బందులు కొంచెం తాగడానికి వాటర్ లేవు సార్, కొంచెం వాటర్ ఫెసిలిటీసు కొంచెం రిటైల్ శంషాబాద్ మార్కెట్లో అమ్మిపించి ఇక్కడ హోల్సేల్ అమ్మినా మేము ఓకే అవుతాం సార్. జనాలు ఇంత దూరం రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం దయచేసి అది చూడండి. రిటైల్ అక్కడ మార్కెట్లో అమ్మిపించి హోల్సేల్ ఇక్కడ పెట్టండి. డివైడ్ అయిపోతారు. ఉన్న అక్కడ పబ్లిక్ అంతా ఒకతాన అవుతారు, ఇక్కడ వచ్చినా సేమ్ ఒకతాన అవుతారు. ఇంకా అక్కడ కొంచెం దూరం నడుస్తుంది. ఇక్కడ డస్ట్ ఎలర్జీ కూడా వస్తుంది, మొత్తం డస్ట్. ఇప్పుడు ఒకసారి చూడండి, కూరగాయలు బాగా మిగిలినాయి. ఎండలకు తాగడానికి నీళ్ళు లేవు. ఎవరు ఒక హోటల్ లేదు ఇక్కడ, ఒక తాగడానికి ఒక దగ్గర నీళ్లు లేవు. కొంచెం దయచేసి ఈ యొక్క ఫెసిలిటీస్ పెట్టమని చెప్పము. శంషాబాద్ మార్కెట్లో పెట్టియండి. అక్కడ లూజు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టిస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి హోల్సేల్ పెట్టి అక్కడ రిటైల్ పెడితే సరిపోతుంది. డివైడ్ అయిపోతుంది పబ్లిక్. మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందండి సడన్గా ఇట్లా మార్కెట్ మార్చడం వల్ల? ఇక ఇప్పుడు ఈ రోజే వచ్చినాం కదా సార్, ఈ రోజు వచ్చినాం. కొంచెం వాళ్ళు కూడా చేస్తామంటారు, కొంచెం టైం పడుతుంది అంటే చెప్తారు. మేము కూడా ఓకే అంటున్నాం. రిటైల్ మాత్రం అక్కడ శంషాబాద్ మార్కెట్లో పెట్టి హోల్సేల్ ఇక్కడ వేయాలంట, ఇక్కడ నడిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. శంషాబాద్ మార్కెట్లోకి వచ్చినట్టు ప్రజలు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. అంతగాని అప్పుడు శంషాబాద్ మార్కెట్లో 4 దారులు ఉన్నాయి సార్. 4 దారులకి వెళ్ళిపోతారు. కనిపించకపోయి ఇప్పుడు ఒకటే దారిలో అందరు 4 దారులలో ఒక దారిలో ఇంకా విపరీతమైన రద్దీ పెరుగుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఉన్న కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ సందర్శించారు. రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఉదయం 11 గంటల వరకు మార్కెట్ కొనసాగవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. మార్కెట్లో 500 మంది రైతులకు సరిపడా నీడ వసతి కల్పించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరూ తప్పనిసరిగా ఇంటి వద్దనే ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఎక్కడికి వెళ్లినా మాస్కులు ధరించాలని తెలిపారు. పద్ధతి ప్రకారం వచ్చి కూరగాయలు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, టౌన్ ప్లాన్ అధికారి శైలజ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని పల్లెవాసులు కరోనా వైరస్ కోవిడ్-19తో ఎన్నో కష్ట నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కొంతవరకైనా వాళ్ళ ఆకలి తీర్చాలని ఆలోచనతో బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు ఇలా కొన్ని రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులను పల్లెవాసులకు ఉచితంగా అందజేశారు సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి. ఇలాంటి పరిస్థితుల్లో అభాగ్యులు, నిర్భాగ్యులకు అండగా ఉండాలని దాతలందరికీ పిలుపునిచ్చారు. సేవాజ్యోతి నుండి వివేకానంద స్ఫూర్తితో నిత్యావసర సరుకులు ఒక 10 కుటుంబాలకు సేవాజ్యోతి నుండి అందజేస్తున్నామండి. గ్రామాల్లో కొంతమందికి తినబోదామంటే తిండికి ఇబ్బంది అవుతుంది. మనమంటే రోడ్ల మీద ఉన్నాం కాబట్టి ఏదో విధంగా సామాన్లు తెచ్చుకుంటున్నాం. లోపలి గ్రామాల వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటి వాళ్లకు మా సేవాజ్యోతి నుండి ఒక 10 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని కోరుకుంటున్నాం. కరోనా దేశవ్యాప్తంగా ఉన్నందున దీన పరిస్థితిలో ఉన్న మాలాంటి పేదవాళ్ళకి కడుపు నింపుకోవడానికి కూడా కష్టకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఎంతో
దయార్థ హృదయంతో వాళ్ళకి చేతనైన సహాయం మా వంతు సహాయంగా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో తాండూరు మండలంలోని బోయపల్లి బోర్డు దగ్గర సేవాజ్యోతి నిర్వహిస్తున్న దంపతులు ప్రభుత్వం కంటే ముందుగా ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతో మాలాంటి పేదలకి తమ వంతు సహాయంగా ఇలా బియ్యం, పప్పులు తదితర వస్తువులు అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండల కేంద్రంలో దయచేసి ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి అని జెడ్పీటీసీ గుగులతు కళావతి సురేష్ నాయక్ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం లాక్డౌన్ రాష్ట్రమంతా ఉందని, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే నియంత్రణ ఒక్కటే మార్గమని, దయచేసి ఎవరూ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ఇప్పటి వరకు గల్ఫ్ నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని, ఎవరైనా గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయంలో అయితే ఒక్కరే బయటకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూలా సంతోష్, స్థానిక సర్పంచ్ పాటి దినాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా వీరన్నపల్లి మండల కేంద్రంతో పాటు వీరన్నపల్లి మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాలను కూడా దిగ్బంధం చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కరోనా వైరస్తోని ఎదుర్కొంటున్నటువంటి బాధలు అన్నీ కావు. ఇది చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి వైరస్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన చాలా బాధ్యతాయుతంగా పోరాటం చేస్తున్నాం. దీన్ని కట్టడికి వివిధ మార్గాలను ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సూచించిందో అవన్నిట్లకు లోబడి ఏదైతే సామాజిక దూరాన్ని పాటిస్తూ చేతులు కలపకుండా, ఒకరికొకరం చేతులు కలపకుండా ఒక చాలా ప్రత్యేకమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధమై ఉన్నాం. అదేవిధంగా వీరన్నపల్లి గ్రామంలో చెక్ పోస్టులు పెట్టడానికి కూడా నిర్ణయం చేసినాం. వీరన్నపల్లి మండలంలో కరోనా వ్యాధి గురించి అందరికీ తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా పాటించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎవరు విదేశీ నుంచి వచ్చిన వాళ్ళను దూరంగా ఉంచడం కానీ, అలాగే విధంగా వాళ్ళను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడడం కానీ అది మాత్రం గమనించి దయచేసి మీ అందరికి చెప్తున్నా. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా ఏమీ అర్థం కావటం లేదంటున్నారు గ్రామస్తులు. దేశవ్యాప్తంగా రాకాసి కరోనా వైరస్ కట్టడికి పట్టణాలు, గ్రామాలు తగు జాగ్రత్తలు చేపడుతూ క్రిమి కీటకాలు నశించడానికి రసాయనాలతో కూడిన బ్లీచింగ్ పౌడర్ను పిచికారీ చేస్తుంటే మండల కేంద్రమైన రాయకోడ్లో మాత్రం మురికి కాలువల్లో చెత్త చెదారం పేరుకుపోయి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పందులు, కుక్కలు మరియు దోమలు వైర విహారం చేస్తున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువల ప్రక్కన బ్లీచింగ్ పౌడర్ ఏమాత్రం వేయడం లేదని 2 రోజుల క్రితం నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కరోనా అవగాహన సదస్సుకు వస్తున్నాడని తెలియడంతో హడావుడిగా మెయిన్ రోడ్డు మార్గంలో బలపంతో గీత గీసినట్టు బ్లీచింగ్ పౌడర్ చల్లి మిగతా మురికి కాలువలను అన్నింటినీ మరిచారని గ్రామంలోని పలు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిపైన జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేక్ల సోమారం గ్రామంలో చేగూరి మల్లేశం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచి చేగూరి భిక్షపతి చేతుల మీదుగా మాస్కులు, శానిటైజర్ పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. అదేవిధంగా చేగూరి మల్లేశం తన వంతు సహాయంగా గ్రామ ప్రజలకు మాస్కులు, శానిటైజర్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి ఎండి అజ్జు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయి కుమార్లు పాల్గొన్నారు. శానిటైజర్ కానీ ఈ మాస్కులు కానీ గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన కార్యక్రమానికి ఊరు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ మీరు రీతిలో ఒక సర్పంచ్ పొరుపుగా ఉండి ఊరిని డెవలప్ చేయాలని అన్ని రకాలుగా ఈ మహమ్మారిని తగ్గిపడాలని చెప్పి అందరినీ చైతన్యపరుస్తూ సూచనలు, సలహాలు ఇస్తూ ఎటువంటి
హఠాత్తుగా జరిగిందా మీ వెనుక మేమున్నాను అని ముందుకు వచ్చిన యువ నాయకుడు మల్లేశ్వర గారికి ఊరు తరపు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి విషయాలు ఇదే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా చొరవ తీసుకొని ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను మీరు భయపడొద్దు అని స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా సేవ చేస్తుంది కాబట్టి గ్రామ ప్రజల తరఫున అని కృతజ్ఞతలు. నారాయణపేట జిల్లా మరికల మండలం మాధవరం గ్రామంలో కరోనాపై ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా మాధవరం అంగన్వాడీ టీచర్ గిరిజాదేవిని గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆంజనేయులు అడ్డుకున్నారు. సర్వే నిర్వహిస్తున్న రికార్డులను బలవంతంగా లాక్కుని ఊరి బయటికి తోసివేయడం జరిగింది. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్ మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధవరం ఎంపీటీసీ ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎంపీటీసీ ఆంజనేయులపై ఐపీసీ సెక్షన్ 353, 354, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ పోలీసులు తెలిపారు. నేను ఈరోజు వెళ్ళాను. ఈరోజు వెళ్ళడం వల్ల 2 ఏళ్ళు నేను ముందుకు వెళ్తుంటే అప్పుడు అడ్డుపడి నువ్వు చేయొద్దు, అవసరం లేదు, నువ్వు చేయొద్దు అని చెప్పేసి నన్ను ఆపేశాడు. నా సర్వేని ఆపేశాడు, నా రికార్డులను గుంజుకున్నాడు. ఆయన చేసుకోవడానికి కూడా వచ్చాడు. ఆయన మీ సిడిపి చెప్పారా మీ మేడంకి? చెప్పాను సార్. ఏమన్నారు వాళ్ళు? రెస్పాన్స్ ఏమి ఇచ్చారు? మా ఆఫీసర్లకు మీ అంగన్వాడీ ఇట్లా సర్వే అడ్డుపడుతున్నా నా రికార్డ్స్ గుంజుకున్నాడు మేడం అని చెప్పాను. అట్లా కరెక్ట్ కాదు అది చేయడం అని చెప్పేసి ఆ మేడం కూడా ఆ సార్ కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వినలేదు ఆ సారు. ఎంపీటీసీ ఆంజనేయులు గారు. మీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు? ఏమన్నా సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఆయన వ్యక్తిగత విషయాలలో అలా ప్రవర్తించడం నేను సర్పంచ్ మేడంకి చెప్పాను. మీకు వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడెప్పుడు ఏమన్నా చేసినా? మీకు వ్యక్తిగతంగా ఏమన్నా దూషణలు చేసినా? ఇంతకుముందు గతంలో అంటే నేను అక్కడికి వెళ్ళాక 1 month బాగానే మాట్లాడాడు. తర్వాత ఉండి ఇంకా వాళ్ళు పెద్ద అధికారులు కదా అని చెప్పేసి నేను కూడా బాగానే మాట్లాడా. తర్వాత ఉండి నువ్వు వంట ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా, మా భార్యను ఒప్పించి అని చెప్పడం ఒకటి. ఇంకా నా మీద నన్ను చేపట్టుకోవడం. బతుకమ్మ రోజు చీకటి అయింది. మా ఆటో అయినా అడ్డుపడి నన్ను చేపట్టుకొని నేను దింపొస్తాను నిన్న ఇంటి దగ్గర అని చెప్పేసి అప్పుడు అన్నాడు. అన్న తర్వాత ఎంపీటీసీ ఆంజనేయులు గారు అన్నాడు. అన్న తర్వాత అది కరెక్ట్ కాదు, ఇది నీకు ఇంకొకసారి ఇట్లా కానీ గొడవపడం అనుకో ఇంకా 100 ఫోన్ చేసి నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంతవరకు మర్చిపోతున్నా సరే లేదంటే కాంగుంటే సరిపోదు అని చెప్పేసి ఆయన 1 వారానికి మళ్ళీ వినాయకుల పండుగ రోజు రాత్రి 10:30కు ఇంటి దగ్గరికి తాగి వచ్చాడు. రాష్ట్రంలో రాకాసిల చాప కింద నీరులో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కావున ప్రజలు ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ సూచనలు పాటించి ప్రజలు రోడ్లపైకి రాకూడదని సంగారెడ్డి జిల్లా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మీడియా ముందు పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతోనే పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే ప్రజలు మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరించడం మంచిది కాదు అని అన్నారు. ఎక్కడ కూడా గుంపులుగా ఉండద్దని, కొనుక్కునే దగ్గర కూరగాయల దుకాణం దగ్గర, కిరాణా దుకాణం దగ్గర కూడా కొనుక్కునే దగ్గర కూడా దూరంగా ఉండాలని చెప్పేసి మనిషికి 1 మీటర్ దూరం మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా తాకడం ద్వారా కరోనా వచ్చినటువంటి వ్యక్తి యొక్క నోటి ద్వారా అతను తుమ్మడము, దగ్గరము చేయడం ద్వారా వచ్చేటువంటి డ్రాప్లెట్స్ ద్వారా దాని మీద పడినప్పుడు లేదా వాటిని టచ్ చేయడం, తాకడం ద్వారా ఆ తాకిన చేయి ఒక వ్యక్తి మళ్ళీ తన ముఖం మీద ఉన్నటువంటి కళ్ళు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లోకి ఆ చేయి తగలడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించేటువంటి అవకాశం ఉంది, వ్యాపిస్తుంది. అదే విధంగానే వ్యాపిస్తుంది. దాన్ని అరికట్టాలంటే ఒకటే మార్గం, దీనికి వేరే మందు లేదు. కరోనా రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం, బయటికి రావద్దు. హైదరాబాద్ చంపాపేట్ డీమార్ట్ వద్ద నిత్యావసర సరుకుల కోసం బారులు తీరి ఎండకు ఇబ్బందులు పడ్డారు కొనుగోలుదారులు. కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ 1/2 కిలోమీటర్ వరకు గంటల కొద్దీ లైన్లో నిల్చుని అవస్థలు పడ్డారు ప్రజలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటన. కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట. 11 మంది కరోనా బాధితులకు నెగటివ్ రిపోర్ట్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్. 500 మంది రైతులకు సరిపడా వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.